కేఏ పాల్ సార్తో మాట్లాడక ఈ నడుమ చాలా రోజులైతున్నది. ఎట్లనైనా చేసి ఇయాల మాట్లాడాలి. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంది సార్ నమస్తే అంటే ఎవరైనా నమస్తే అంటారు గాని థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు మీరు. ఇది మరీ టూ మచ్ పాలు గారు. మీరు టోటల్ ఫెయిల్. ఏంది నేనా? మీరు ఏంది సార్ నన్ను పట్టుకొని అంత మాట అంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఓహో చంద్రబాబు గురించా మీరు మాట్లాడేది? అయినా అట్లెందుకు మాట్లాడుతున్నారు పాల్ గారు? ఏదో కోపంతో మాట్లాడినట్టు. మీరు ఈవీఎంల ద్వారా గెలిచింది. బయట అందరూ అదే అనుకుంటున్నారంటే మీరు కూడా అట్లనే అంటున్నారు కదా. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అమ్మ బాబోయ్ ఏం ఇన్ఫర్మేషన్ సార్? గుర్తుందా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఆయన ఎన్నో అంటాడు, అందరికి అన్ని యాదకుండద్దా? ఏమన్నాడు? 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని. అవును అన్నాడు. వాళ్ళని తీసుకొని రండి. బరాబర్ తీసుకొస్తాడు కావచ్చు. మొన్ననే హోంమంత్రి అనితా మేడం కూడా పవన్ సార్ను కలిసింది. నాకు తెలిసి ఇదే సమస్య మీద మాట్లాడుంటారు కావచ్చు ఇద్దరు కూడా. అంతేనా సార్? మీరేమంటారు? మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని. మిస్ అయిండ్రు అన్న అమ్మాయిల గురించి కాకుండా వాళ్ళు టార్గెట్ వీళ్ళు టార్గెట్ అంటే పవన్ ఊకుంటాడా మరి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితని టార్గెట్ చేసి ఈ 30,000 కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళని తీసుకొని రండి. చూద్దాం సార్. మరి పవన్ సార్ ఏం చేస్తాడో అనితా మేడం ఏం చేస్తుందో. ఉంటున్నా సార్ ఇక. థ్యాంక్ యూ వెరీ మచ్.